ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వర్షిని. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడబోతున్నాం, అదే దమన్. ఈ దమన్లో అందమైన ప్రదేశాలు మరియు పోర్చుగీస్ కాలం నాటి కోటలు చూడడానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. అందుకే ఈ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. అయితే ఈ దమన్ ఎక్కడుంది, ఎలా ఉంటుంది, దాని చరిత్ర ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. దమన్ లో మెయిన్ గా 2 ప్లేసెస్ ఉంటాయి. అవే మోటీ దమన్ అండ్ నాని దమన్. వీటి మధ్యలో ఉన్న దమన్ గంగా నది అరేబియా సముద్రంలో కలవడం మనం చూడొచ్చు. ఇది మహారాష్ట్ర గుజరాత్ బోర్డర్ లో ఉన్న వాపి సిటీకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు దమన్ రావాలనుకుంటే వాపి రైల్వే స్టేషన్ నుంచి టాక్సీలో చేరుకోవచ్చు. మనం ఇప్పుడు మోటీ దమన్ చేరుకున్నాం. మీరు చూస్తున్న ఈ కోట 16వ శతాబ్దంలో అంటే 500 years బ్యాక్ పోర్చుగీస్ వారు నిర్మించారు. పోర్చుగీస్ కాలనీ. ఇక్కడ మనం పోర్చుగీస్ కాలనీ నాటి పాత వీధులు, చైత్రిక కట్టడాలు, చర్చిలు చూడవచ్చు. ఈ ప్లేస్ లో ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. బిల్డింగ్స్ పక్కనే బాన్ రీసెర్చ్ చర్చ్ మనం చూడొచ్చు. పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ కి మంచి ఎగ్జాంపుల్ గా ఈ చర్చ్ మనం చూడొచ్చు. ఇది 1603లో నిర్మించారు. శతాబ్దం నాటి ఇక్కడున్న కట్టడాలపై పోర్చుగీస్ వాసును ఇప్పుడు కూడా చూడవచ్చు. ప్రాంతాలైన గోవా దమన్ దీవు మరియు దాద్రా నగర్ హవేలీ లాంటి ప్రదేశాలను 1510లో పోర్చుగీస్ వారు ఒక్కొక్కటిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీళ్ళు సుమారుగా 450 years పరిపాలించారు. పోర్చుగీస్ కాలంలో రక్షణ కొరకు సైనికులు వాడిన
యుద్ధ ఫిరంగులు ఇక్కడ మనం చూడొచ్చు. చూడొచ్చు. లైట్ హౌస్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, కానీ మోతి దమన్ బీచ్ వ్యూ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ప్లేస్ నాని దమన్. మనకు 1947లో స్వతంత్రం వస్తే 1961 వరకు ఈ ప్రాంతాలు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండిపోయాయి. దమన్ గంగా నదికి రెండో వైపు నాని దమన్ చూడవచ్చు. మనం చూస్తున్నది నాని దమన్ పోర్ట్. దీంట్లో కూడా పాత చర్చిలు, పురాతన కట్టడాలు చూడవచ్చు. భారత్ సైన్యం డిసెంబర్ 1961లో ఆపరేషన్ విజయ్ సైనిక చర్య చేసింది. డిసెంబర్ 1961లో పోర్చుగీసు ఓటమిని ఒప్పుకోవడంతో దమన్ పై భారత్ జెండా ఎగిరింది. అందువల్ల దమన్ ప్రజలు ప్రతి డిసెంబర్ 19కి దమన్ డే జరుపుకోవడం ఇక్కడ విశేషం. ఓకే ఫ్రెండ్స్, దమన్ చరిత్రను తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో దమన్ బ్యూటిఫుల్ బీచెస్ గురించి తెలుసుకుందాం.